హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎఫికసీ ఈ రోజు మార్కెట్ లో మనం ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే విట్నెస్ చేస్తాం అండ్ అక్కడ నుంచి మార్కెట్ కన్సిస్టెంట్ గా కరెక్షన్ వచ్చి అండ్ ఎండింగ్ లో ఒక స్లైట్ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ సెంటిమెంట్ కంప్లీట్లీ నెగిటివ్. లాస్ట్ 3 days నుంచి మనకి మార్కెట్ లో కంప్లీట్ డౌన్ ట్రెండ్ అయితే విట్నెస్ చేస్తున్నాం. యాక్చువల్ నిన్న అవైలబుల్ డేటా బట్టి ఈ రోజు మార్కెట్ లో మనం పాజిటివ్ రికవరీ అయితే ఎక్స్పెక్ట్ చేసాం, కానీ దానికి అగేన్స్ట్ గా మార్కెట్ కంప్లీట్ ఆపోజిట్ గా ట్రావెల్ అయింది. అండ్ మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే 26,000 లెవెల్ ఉందో ఇది కూడా క్లియర్ గా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది. సో మార్కెట్ ఫ్రెష్ సెల్లింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యింది. అండ్ దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసరికి నిఫ్టీలో ట్రేడింగ్ వాల్యూమ్స్ చాలా తగ్గిపోయినాయి. యాజ్ పర్ డేటా చూసుకుంటే నిఫ్టీలో నవంబర్ మంత్ లో ఆల్మోస్ట్ 300 మిలియన్ షేర్స్ ట్రేడింగ్ జరిగితే డిసెంబర్ లో జస్ట్ 250 మిలియన్ షేర్స్ మాత్రమే ట్రేడింగ్ జరిగింది. సో దానివల్ల మనం మార్కెట్ లో అంత స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అనేది విట్నెస్ చేయలేకపోతున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఇలాంటి టైం పీరియడ్ లో ప్రాఫిట్ బుకింగ్ చాలా కామన్ గా జరుగుతుంది. అండ్ ఈవెన్ మన రూపీ వాల్యూ కూడా ఆల్ టైమ్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీస్ వర్ ది మేజర్ రీజన్స్ అండి. సో అందుకని మన మార్కెట్ లో అంత స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ విట్నెస్ చేయలేకపోతున్నాం. సో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది విత్ లెవెల్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ విత్ లెవెల్స్ చూసుకుంటే ఒక్కసారి ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకి మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది. సో దాని తర్వాత మార్కెట్ ప్రీవియస్ కి ఏదైతే సపోర్ట్ ఫ్రైడే సపోర్ట్ ఏదైతే తీసుకుందో అక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసినప్పటికీ మీకు ఎగ్జాక్ట్లీ 26,100 దగ్గర నుంచి మనకి క్లియర్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. సో దీని బేస్ బట్టి చూసుకుంటే మనం 26,100 దగ్గర ఒక టెంపరీ రెసిస్టెన్స్ ని కన్సిడర్ చేసుకుందాం. అట్ ది సేమ్ టైం 26,000 దగ్గర కూడా మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అండ్ అది కూడా బ్రేక్అవుట్ అయిపోయి ఇంకా డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న సినారియో బట్టి ఇది కూడా ఒక రెసిస్టెన్స్. సో మార్కెట్ ఆ లెవెల్ క్లియర్ గా బ్రేక్ చేసి ఇంకా ఫర్దర్ గా ఫాలో అయింది. సో రేపటి మార్కెట్స్ లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సెంటిమెంట్ నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది కాబట్టి డౌన్ ట్రెండ్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకుందాం. అంటే మనం ఎప్పుడు కూడా ప్రెసెంట్ అవైలబుల్ ఉన్న డేటా బట్టి మనం ప్లాన్ చేసుకుంటామండి. ఓవర్ నైట్ ఏదైనా సినారియో వచ్చినా లేదా లైవ్ మార్కెట్ లో ఏదైనా ఈవెంట్ బేస్డ్ అప్డేట్ వచ్చినా సెంటిమెంట్ టర్న్ అవుట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్యూర్లీ ఇప్పుడు అవైలబుల్ ఉన్న డేటా బట్టి మాత్రమే మనం రెడీ చేసుకుందాం. సో దాన్ని బట్టి ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. సో మరి సెల్లింగ్ చేసుకోవాలనుకుంటే ఎక్కడెక్కడ సెల్లింగ్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ థింగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కి వెళ్ళినప్పుడు ప్రైస్ ఒకవేళ రెసిస్టెన్స్ రీచ్ అయితే అక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది కదా, ఆ రిజెక్షన్ ఫేస్ చేసినప్పుడు మనం సెల్లింగ్ చేసుకోవచ్చు. లేదా సపోర్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్అవుట్ జరిగినా సరే మనం సెల్లింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే 26,000 అండ్ 26,100 దగ్గర మనకి ఈ రోజు రెసిస్టెన్స్ ఏరియాస్ ఫామ్ అయినాయి కాబట్టి సో రేపు మార్కెట్ లో బై ఛాన్స్ మార్కెట్ ఒక రీటెస్ట్ కి వెళ్ళినప్పుడు 26,000 దగ్గర నుంచి మనకి రివర్సల్ ఫామ్ అయినా మనం షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకుందాం. ఇఫ్ నాట్ సో మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి 26,100 కి వెళ్ళినా అక్కడ నుంచి రివర్సల్ లో కూడా మనం షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ 26,100 దగ్గర నుంచి మనకి క్లియర్ రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఈ 2 లెవెల్స్ దగ్గర ఎక్కడ రివర్సల్ ప్యాటర్న్ కనిపించినా మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అలా కాకుండా ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే మనం ఎక్కడెక్కడ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి 25,900 దగ్గర ఒక సపోర్ట్ ఏరియా ఉందండి. సో దిస్ ఈస్ ద టెంపరీ సపోర్ట్. ఒకవేళ ఈ లెవెల్ రేపు డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్ గా వెళ్దాం. సో ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తే నథింగ్ బట్ పాజిటివ్ డైరెక్షన్ లోకి టర్న్ అవుట్ అయితే అప్పుడు ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి. క్లియర్ గా 26,100 అబౌవ్ మాత్రమే మనం లాంగ్ పోర్షన్ అంటే అట్లీస్ట్ 26,100 అబౌవ్ 50 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. అప్పటి వరకు కూడా మనం ఓన్లీ షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. సో టెక్నికల్ గా చార్ట్ క్లియర్ గా నెగిటివ్ సెంటిమెంట్ చెప్తుంది. ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏం చెప్తుందో కూడా చెక్ చేసుకుందాం. అండ్ రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉందండి, ఇంకొంచెం వాలటిలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో కూడా ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మీకు పుట్ సైడ్ 22 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ సైడ్ 38 lakh ఉంది. సో మీరు పీసీఆర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 22 lakhs 22.75 డివైడెడ్ బై 38.84 ఆల్మోస్ట్ క్లోజ్ టు 0.58, వెరీ క్లోజ్ టు 0.6. సో 1 బిలో పీసీఆర్ వాల్యూ వస్తే దాన్ని నెగిటివ్ సెంటిమెంట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈవెన్ పీసీఆర్ రేషియో కూడా మనకి నెగిటివ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. చార్ట్ లో కూడా టెక్నికల్ గా నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది కాబట్టి మన ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్ వెళ్దాం. ఒకసారి ఆప్షన్ చైన్ ఇండివిజువల్ లెవెల్స్ దగ్గర ఎలా ఉందో చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ మనకి 25,900 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా 1,86,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ ఒక్క రోజే 91,000 ఫ్రెష్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తారు, సపోర్ట్ బిల్డ్ చేశారు. కానీ రెసిస్టెన్స్ చూసుకుంటే మీకు 26,000 లెవెల్ దగ్గర మీకు కంప్లీట్ కాల్ సైడ్ 4,43,000 కనిపిస్తుంది. సో 4,43,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ. అండ్ ఈ ఒక్క రోజే 2,95,000 కాంట్రాక్ట్స్ ఫ్రెష్ గా సెల్ చేయబడి కాల్ సైడ్. సో మీకు ఇక్కడ సపోర్ట్స్ ఏ లెవెల్ లో బిల్డ్ అయినాయో దానికంటే డబుల్ ట్రిపుల్ లెవెల్ లో రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్ ఉన్నాయి. అంటే సపోర్ట్స్ తో కంపేర్ చేసుకుంటే రెసిస్టెన్స్ కి చాలా స్ట్రెంత్ కనిపిస్తుంది కాబట్టి మనం ఎనీ రైజ్ ఇన్ మార్కెట్ సెల్లింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకుందాం. అందుకని 26,000 విల్ బి ద ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ప్రైస్ ఒకవేళ అక్కడికి రీచ్ అయితే అక్కడ నుంచి రివర్సల్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసుకుని షార్టింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు 26,100 దగ్గర చూసుకున్న కాల్ సైడ్ మీకు ఒక్క రోజే 2 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తే ఓవరాల్ గా 4 lakhs
lakhs ఉంది. సో ఈ 2 levels దగ్గర మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ 26,000 and 26,100 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ 25,900 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఓన్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ అయితే చేసుకున్నాం, రైట్? సో దిస్ ఈస్ ఓవరాల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇండియా విక్స్ కూడా బిలో 10 ఉంది. ఆఫ్ కోర్స్ ఈ రోజు ఇండియా విక్స్ కూడా 5 to 6% పెరిగినప్పటికీ 10 బిలోనే ఉంది కాబట్టి మనం దీన్ని ఇంకా లో విక్స్ సినారియో కింద కన్సిడర్ చేసుకుందాం. సో లో విక్స్ మార్కెట్ లో ఆప్షన్ బయర్ కి విన్నింగ్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్. సో సెన్సెక్స్ లో కూడా మనకి మేజర్ సపోర్ట్ అయిన 85,000 లెవెల్ క్లియర్ గా డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ సెల్లింగ్ ఏరియాలోకి వచ్చింది కాబట్టి రేపు ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు 85,000 నుంచి రివర్సల్ కనిపిస్తే మనం ఇక్కడ షార్ట్ చేసుకుందాం, లేదా 85,200 దగ్గర కూడా మనకు ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చినా ఈ 2 లెవెల్స్ దగ్గరికి ప్రైస్ రీచ్ అయితే ఈ 2 లెవెల్స్ దగ్గర ఎక్కడ రివర్సల్ కనిపించినా షార్టింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే క్లియర్ గా ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ ఉంది కదా, సమ్వే క్లోజ్ టు 84,600, ఈ లెవెల్ డౌన్ సైడ్ క్లియర్ గా బ్రేక్అవుట్ అయినా మనం షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకున్నాం. రెసిస్టెన్స్ దగ్గర రివర్సల్ లేదా సపోర్ట్ బ్రేక్అవుట్, సేమ్ నిఫ్టీ లాగే. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి మేజర్ సపోర్ట్ బ్రేక్ అయిందండి 59,000 లెవెల్. సో ఇప్పుడు సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి రేపటి నుంచి ఇది ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ అవబోతుంది. సో మార్కెట్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గర వచ్చి స్లైట్ గా రిజెక్షన్ ఫామ్ అయింది. బై ఎనీ ఛాన్స్ రేపు ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకొక క్లియర్ రివర్సల్ సైన్ కనిపిస్తే ఇమీడియట్ గా 59,000 దగ్గర షార్ట్ చేస్తున్నాం. ఇఫ్ నాట్ సో ఈ రోజు ఇంట్రాడే లో డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేస్తున్నాం. సో 59,000 అండ్ 59,100 విల్ బి ద రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఈ రోజు ఇంట్రాడే లో ఫార్మేషన్ 58,800 విల్ బి ద సపోర్ట్. ఓన్లీ ఈ 3 లెవెల్స్ దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీకి రెడీగా ఉన్నాం. సో ఇప్పుడున్న సినారియో బట్టి మనకి స్ట్రాంగ్ ఎకనామిక్ డేటా పాయింట్స్ అయితే లేవు కాబట్టి ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ అండ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఉన్న అవైలబుల్ డేటా బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. సో టెక్నికల్ గా చూసుకున్నా, ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి, ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి చూసుకున్నా మనకి మార్కెట్ సెంటిమెంట్ ప్రెసెంట్ ఇంట్రాడే లో నెగటివ్ సెంటిమెంట్ ఫామ్ అయింది. సో అందుకనే రేపు షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.